లేదు నువ్వు ఆపేస్తావు ఇక్కడ కూర్చుంటే రోడ్డు మీద కూర్చుంటాను. అర్థం చేసుకుంటారు. నేను చాలా అర్థం చేసుకుని పనిచేస్తున్నా, మీరే అర్థం కాని పని చేస్తున్నారు. మీ అందరి పద్ధతులు మారినాయి. నేను ఉన్ననాడు ఏం పని చేసిండ్రో, ఎట్లా ఉన్నారో, ఇవాళ ఎట్లా పని చేస్తున్నారో మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు, ప్రజలకు తెలుస్తుంది. ఒక్కనాడు నేను ఫోన్ చేసి ఒక కేసు పెట్టమని చెప్పారు ఎవరి మీద, నా 10 ఏళ్ళ సర్వీస్ మంత్రిగా. ఎన్ని పెడుతున్నారు మీరు, ఏం పనులు చేస్తున్నారు? నేను ఎందుకు ఎవరు వ్యక్తిగతంగా అనడం లేదు. నేను ఈ సందర్భం వచ్చినాడు తప్పకుండా మీరు అందరూ శిక్షణ ఇస్తారు. తప్పు చేసే తప్పు చెప్తున్నా. మీరు చేస్తున్న పొరపాటు మీరు అర్థం చేసుకోండి. చట్టాన్ని మించి అతీతంగా పోయి పని చేస్తా ఉన్నారు, తప్పులు చేస్తా ఉన్నారు. కరెక్ట్ కాదు. అయినా నేను నీకు ఓపిక పోతున్నాను చెప్తున్నా. మీరు బల ఇద్దరు చిన్నోళ్ళు, కిన్నోళ్ళు బల ఇద్దరు చెప్పి నేను ఓపిక పోతున్నాను. అయినా మీకు అర్థం కావట్లేదు. నా బాధ్యత. నా మాట లేకుండా, నా ఆర్డర్ లేకుండా వెళ్ళిపోతారు. విశ్వసారి ఉండడం వల్ల శాంతిపోతుంది ఇబ్బంది రాదు. నేను రావడం వల్ల శాంతిపోతుంది ఇబ్బంది రాదు. సింపుల్ వచ్చే వరకు మీకే నష్టం. అల్టిమేట్గా నష్టపోయింది మీరు, పోలీసే. పోలీసులు మిమ్మల్ని దీంతో పోతూ నాకు అర్థం కావట్లేదు. నాకు కాబట్టి అది చెక్ చేసుకోవాలి. నిజంగా అంటే ఓడేసుకుంటే నా ప్లానెట్ కూడా మీకు తెలియదు. ఓడేసుకుంటే నా ప్లానెట్ కూడా మీకు తెలియదు. అయినా నా